భారతదేశం యుద్ధం చేయాల్సి వస్తే 2.5 వార్. ఒకటి చైనా, 2 పాకిస్తాన్, మూడోది మన దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులు. నక్సలైట్లు కావచ్చు, ఇక్కడ భావజాలికులు కావచ్చు, మత ఉన్మాదులు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, వీళ్ళందరితో అన్నది అప్పట్లోనే సిడిఎస్ బిపిన్ రావత్ చెప్పుకొచ్చినటువంటి మాట. దానికి తగ్గట్టుగా మనం సిద్ధంగా ఉన్నాం. అది పక్కన పెడితే ఇజ్రాయెల్ అయితే కనుక 6గురితో కొట్టుకోవాల్సింది ఒకప్పుడు 23 మందితో కొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక పక్కన లెబనాను, యెమెను, సిరియా, పాలస్తీనా, ఇరాక్కు, ఇరాన్ 6 దేశాలతో కొట్టుకోవాల్సి వస్తుంది. సరే, ఇప్పుడైతే ఇరాన్తో యుద్ధం ప్రారంభమయ్యాక ఆ దేశాల నుంచి అటాక్ లేదు. ఆల్రెడీ ముందే గాజాలో సర్వనాశనం చేసింది, లెబనాన్లో హిజ్బుల్లా వాళ్ళని కీలకమైన వాళ్ళని లేపేసింది. అయితే హౌతీల్లో కీలకమైన వాళ్ళు ఉన్నారు. అందులో వాస్తవంగా ఈ హౌతీలకే అణుబాంబు వేయడానికి కూడా ఇరాన్ సిద్ధం చేస్తుంది అన్నటువంటి సమాచారంతోనే ఈ దాడి చేసింది ఇప్పుడు ఇజ్రాయెల్. తాజాగా చూస్తే ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు హౌతీ జెహాదీలు మీటింగ్ జరుగుతుంటే ఆ ప్లేస్ని కనిపెట్టి పిన్ పాయింట్ టార్గెట్ చేసింది. హౌతీ చీఫ్ మహమ్మద్ అల్ రమానీ, అతని ముఖ్య అనుచరులు అందరినీ ఒక్క మిస్సైల్తో లేపి పడేసింది. ఎక్కడ మీటింగ్ అవుతున్నారు, ఏం జరుగుతుంది, పక్కా స్కెచ్తో కొట్టడం తమ వల్ల మాత్రమే అవుతుంది అన్నట్టు మరొకసారి ఇజ్రాయెల్ నిరూపించింది.